హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను. సో రెసిపీ వచ్చేసి హరా బరా కబాబ్ అండి. నార్త్ స్పెషల్ రెసిపీ. అండ్ డైటింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి, లైట్గా తిందాం అనుకునే వాళ్ళకి కూడా, హెల్తీగా టేస్టీగా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా సూపర్ రెసిపీ అండి. యాక్చువల్లీ రెసిపీ చేసి చాలా రోజులైంది, పోస్ట్ చేయడానికి నాకు టైం దొరకట్లేదు. సో ఎటకాలకి ఈరోజు టైం దొరికింది. ఇంకా ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, రెసిపీని షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తుంది. ఇంకా నేను ఏమాత్రం ఆలస్యం లేకుండా రెసిపీ చూపించేస్తాను. టేస్టీ అండ్ హెల్తీ హరా బరా కబాబ్కి కావాల్సిన పదార్థాలన్నీ కూడా గ్రీన్ కలర్ తీసుకోవాలి. సో గ్రీన్ కలర్లో వెజిటేబుల్స్ ఏమేమి తీసుకున్నానంటే, నేను ఇక్కడ పాలకూర ఒక 2-3 కట్టలు తీసుకోవాలండి. ఆ తర్వాత కొత్తిమీర, అలాగే క్యాప్సికమ్, పచ్చి బఠానీ, బీన్స్, పచ్చిమిర్చి, ఆలు, అలాగే పన్నీర్. తర్వాత బైండింగ్ కోసం శనగపిండి, అలాగే బ్రెడ్ తీసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. బ్రెడ్ని వచ్చేసి మనం పొడి చేసుకోవాలి. బైండింగ్కి బ్రెడ్ కమ్స్ యూజ్ చేస్తామన్నమాట. అది కూడా ఇంట్లోనే చేసుకుందాము. ముందైతే ఆలూని పైన చెక్కు తీసేసి సగానికి కట్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. ఎక్కడ గడ్డలు లేకుండా ఒక 4-5 విజిల్స్ పెట్టుకొని ఉడికించేసుకుందాము. సో అది ఉడికే లోపల మిగతా ప్రాసెస్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ముందుగా పాలకూరని కొంచెం ఉడికించి దాన్ని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. అందుకని పాలకూరని మంచిగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా ఏం కట్ చేసుకోవడం అవసరం లేదు, నార్మల్ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్యాన్లోకి పాలకూర వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. పాలకూర కొంచెం మునిగేంత వాటర్ని వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి. మరీ డీప్గా ఉడికించుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిపోయిన పాలకూరని పూర్తిగా చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. మిక్సింగ్ జార్లోకి వేసేసుకోవాలి. అది చల్లగయ్యే లోపల మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. మరలా అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ వేసుకోవాలండి. పాలకూరని మట్టుకు కొంచెం ఉడికించుకోవాలి. మిగతా వెజ్జెస్ అన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. వాటిలో పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఒక పక్కన ఆలు ఉడుకుతూ ఉంది. సో ఈ ప్యాన్లోకి జీలకర్ర వేగిపోయిన తర్వాత పచ్చి బఠానీ, బీన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర. సో గ్రీన్ కలర్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచిగా పచ్చదనం పోయి కొంచెం అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కూరగాయల ముక్కల్ని మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే బ్రెడ్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. బ్రెడ్ కమ్స్ కోసం ఒక 4 బ్రెడ్ స్లైస్లు అయితే సరిపోతుంది. తర్వాత అదే మిక్సింగ్ జార్లోకి ముందుగా ఉడికించుకున్న పాలకూర, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ వేసేసుకొని మెత్తగా మిక్సీకి పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి మన కూరగాయ ముక్కలు, పాలకూర మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని వేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా పొట్టు తీసి ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు తురుముని వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 3 పెద్ద సైజు ఆలుగడ్డల్ని తీసుకున్నానండి. ఈ ఆలు బైండింగ్ కోసం, అలాగే మంచి ప్రోటీన్ ఇందులో హరా బరా కబాబ్ కోసం, ఇంకా అరోమా టేస్ట్ కోసం కొద్దిగా పన్నీర్ స్మాష్ని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. పైన వేసుకున్న ఆలు స్మాష్, పన్నీర్ స్మాష్, అలాగే కొత్తిమీర తరుగు అన్నీ కూడా మంచిగా వెజ్జెస్ అలాగే పాలకూర పేస్ట్కి బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఫస్ట్ తీసుకున్న బౌల్ నాకు కంఫర్ట్గా లేకుండే, అండ్ నెక్స్ట్ ఇంకో గిన్నెలోకి మార్చేసి ఇందులోకి బ్రెడ్ కమ్స్ పౌడరు, అలాగే శనగపిండి వేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు కారము, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా లేదా ఆమ్చూర్ పౌడర్ లేదా నిమ్మకాయ రసం. ఆప్షనల్, మన ఇష్టం అండి, ఏదైనా వేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పైన ఇంగ్రీడియంట్స్కి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫైనల్లీ అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అన్నట్టుగా
టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, ఒకసారి పైన వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ పిండి మిశ్రమానికి కలిసేలాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడ సాల్ట్ని వేసుకొని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ హరాబర మిశ్రమాన్ని కొద్ది పోర్షన్లో అరచేతులకి కొంచెం ఆయిల్ని అద్దుకొని ఒక కట్లెట్ షేప్ వచ్చేలాగా అత్తుకొని దాన్ని ఒత్తుకొని మిడిల్లో కాజు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకటి మీకు నేను ఇక్కడ చూపిస్తున్నానండి మళ్ళీ. సో కొంచెం అరచేతులకే ఆయిల్ తీసుకున్నట్లయితే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో అందుకని కొంచెం పోర్షన్లో ఈ మిశ్రమాన్ని తీసేసుకొని అరచేతులు ఇలా ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కట్లెట్ షేప్ వచ్చేలాగా బీటలు ఏం లేకుండా ఒత్తుకోండి. తర్వాత మిడిల్లో కాజు పెట్టేసుకుంటే హరాబరా కబాబ్ అయితే రెడీ షాలో ఫ్రైకి. ఈ విధంగా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకొని షాలో ఫ్రై చేసుకోవడమే. మెయిన్ థింగ్ ఏంటిదంటే ఇందులో మనం షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి హెల్తీగా టేస్టీగా బాగానే ఉంటుంది. సో ముందైతే ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లేదా బటర్ లేదా గీ యూజ్ చేయవచ్చు. నేనైతే ఇక్కడ గీ యూజ్ చేస్తున్నాను. గీ ప్లేస్లో మీరు ఆయిల్ యూజ్ చేసినా ఏం లేదు. ఇది కొంచెము ప్యాన్కి స్ప్రెడ్ చేయాలండి ఈవెన్గా. గీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ హరాబరా కబాబ్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు పక్కల వేయించుకోవాలి. చాలా స్లోగా మరోవైపు తిప్పేసి మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మరో పక్కన కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. ఇది కొద్దిగా బ్లాక్ కలర్ అయ్యేసరికి మనం ఏమనుకుంటామంటే అది మాడిపోయాయేమో అనుకుంటాము. మాడుడు కాదండి, వాటి కలర్ అలా వస్తుంది. బట్ మనం వీటిని ఎక్కువ గట్టిగా కదిపినట్లయితే అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మెల్లగా లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ హరాబరా కబాబ్ని ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మీద నుంచి కొద్దిగా మరలా కొంచెం గీ అని అప్లై చేయాలి. అంతేనండి. రెండు వైపులా మీడియం టు లో ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ గీ ఆర్ బటర్ని యూజ్ చేసుకుంటూ హరాబరా కబాబ్ని ప్రిపేర్ చేసుకోవడమే. ఎంతో సింపుల్, టేస్టీ, హెల్తీ హరాబరా కబాబ్ రెడీ. ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్, ఏదైనా పార్టీస్ అలా ఉన్నాయనుకోండి, సో అలాంటి టైంలో ఇలా చేసుకొని తింటే బాగుంటుంది. సో ప్రాసెస్ కొంచెం టైం పడుతుందండి. మరి అంత చిన్నగా 10 నిమిషాలు అయిపోయే రెసిపీ అయితే ఏం కాదు. కానీ ఎప్పుడో ఒకసారి చేసుకొని తింటే బాగానే ఉంటుంది. అండ్ డైటింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఈ రెసిపీ బాగానే యూజ్ అవుతుంది. సో ఈ బ్యాటర్ని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అన్నీ మనం హెల్తీవే యూజ్ చేసాం కాబట్టి ఏం పాడవదు. సో ఇదండి వాటి స్పెషల్ నార్త్ స్పెషల్ హరాబరా కబాబ్. చాలా హెల్తీ, టేస్టీ. తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేసి మీరు తినండి, పిల్లలకి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. రెసిపీ నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే రెసిపీని షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియో, షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియో, ఫుడ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.